ప్రైజ్లా దేవుని నామములో మీ అందరికీ వందనాలు. మీరు నిన్న యాక్సిడెంట్ కాదనే విషయాన్ని చూసుకున్నాం మనం. ఈ దినాన్న మీకు ఒక లోతైన సత్యాన్ని చెప్తాను. మీరు తిరస్కరించబడిన వ్యక్తి కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎంపిక చేయబడిన వ్యక్తి, ఏర్పరచబడిన వ్యక్తి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏదో ర్యాండమ్గా మీరు భూమి మీద బ్రతుకుతున్నారో అని కాదు. దేవుడు ర్యాండమ్గా మనుషుల్ని సెలెక్ట్ చేయడు. దేవుడు మిమ్మల్ని ఎంపిక చేశాను, ఏర్పరచుకున్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. బైబిల్లో మనం ఆ వాక్యాన్ని తీసి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ప్రైజ్ లార్డ్. చాలా మంచి మాట ఇది. చూడండి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాటని ఈ వాక్కు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు మిమ్మల్ని. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చాలామంది యవనస్తులు ఈ విధంగా బాధపడుతుంటారు. ఏంటంటే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఏ టాలెంట్ లేదు, నాకు గుర్తింపు కావాలి అని చాలామంది యవనస్తులు బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, చింతిస్తున్నారు. కానీ దేవుడు ఏంటంటున్నాడంటే, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, చూజ్ చేసుకున్నాను అనే విషయాన్ని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. చూడండి, అసలు ఏర్పరచుకోవడం, చూజ్ చేయడం అంటే ఏంటంటే సెలెక్ట్ చేయబడడం, ఆమోదించబడడం. ఒక ఉద్దేశం కొరకు మిమ్మల్ని సెపరేట్ చేయడం, ఆ పని నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చూస్తున్న మీరందరికీ కూడా మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఏర్పరచుకున్న వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, వీరు ఎన్నడూ కూడా ఇతరులతో పోల్చుకోరు, చెందరు, 10 మందిలో నాకు గుర్తింపు కావాలని ప్రయాసపడరు. ఎందుకంటే ఆల్రెడీ వారు దేవుని చేత ఏర్పరచబడ్డామని వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి వారు ఎన్నడూ మరి ఆలోచించరు. కాబట్టి ఇక నుండి మీరు ఏ విధంగా దేవునికి అంటారంటే, దేవా నేనెవరిని అని దేవునికి అడగండి. ఇక నుంచి మీరు దేవునికి అడగవలసింది ఏంటంటే, దేవా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు అని అడగండి. ఏ పర్పస్, ఏ ఉద్దేశం కొరకు నన్ను ఏర్పరచుకున్నావని అడగండి. ఇప్పుడు నాతో పాటు మీరు ఈ మాటలు పలకండి. ఏంటంటే, నేను తిరస్కరించబడిన వ్యక్తిని కాదు, నేను ఏర్పరచబడిన వ్యక్తిని, నేను దేవుని చేత రూపింపబడిన వ్యక్తిని, ఒక దైవిక ఉద్దేశము చేత నేను రూపించబడ్డాను అనేది మీరు పలకండి. ఇక నుంచి మీరు ఆ విధంగా ఒప్పుకోలు పలుకుతున్నాండి. నేను ఏర్పరచబడ్డాను, నేను నిర్మించబడ్డాను, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమి సర్వ సృష్టి కూడా పుట్టక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు దీన్ని బట్టి ఆలోచించండి. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కాబట్టి మరి ఎన్నడూ కూడా నిరుత్సాహం చెందకండి, చింతించకండి, భయపడకండి. భవిష్యత్తు నాది ఎలాగుంటుందని మీరు భయపడకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, నిర్మించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు. చాలా సంతోషకరమైన వార్త ఇది. మీరు ఈ దినం నుండి నేను ఏర్పరచబడిన వ్యక్తిని అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం ఆ మాటలు పలుకుతున్నాండి. నిరుత్సాహ మాటలు మీ నోటి నుంచి రానియకండి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఈ భూమి మీద ఆయన ఒక ఉద్దేశం చేత నన్ను పంపి ఉన్నాడు, నిర్మించి ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇందాక మీకు చెప్పాను, ఏర్పరచుకోవడం అంటే సెపరేట్ చేయడం,
సెలెక్ట్ చేయడం. దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మీరు చింతించకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు ఎందుకు నన్ను సెలెక్ట్ చేశాడు విషయం దేవునికి అడుగుతుండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ, నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియ బిడ్డల యొక్క హృదయాల్లోని ప్రతి ఒక్క భయాన్ని, గందరగోళాన్ని, భవిష్యత్తుల పట్ల, తన జీవితం పట్ల వ్యతిరేక ఆలోచనలన్నింటినీ కూడా మీరు తొలగించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలను నువ్వు ఏర్పరచుకున్నావని, నిర్మించి ఉన్నావని, పంపించి ఉన్నావని, జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాననే విషయాన్ని మీ బిడ్డలకు తెలియచేసి ఉన్నావు. నీ బిడ్డలను నేను మాట్లాడేందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వింటున్న ప్రతి బిడ్డడికి కూడా మీరు ఆదరించినందుకు, ఏర్పరచుకున్న విషయాన్ని మీరు తెలియపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ బిడ్డలు ఇంకనూ నీలో నడవడానికి, జ్ఞానం కలిగి నడుచుకోవడానికి నీ కృపను అధికము చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అని నమ్మినట్లయితే మీరు కామెంట్లో ఐఎమ్ చోజన్ అనే మాటని రాయండి. రేపటి దినాన్ని మనం ఇంకా లోతైన చాలా గొప్ప సత్యాన్ని, మామూలు సత్యం కాదు, చాలా చాలా పవర్ఫుల్ సత్యాన్ని మీకు రేపు నేను చెప్పబోతున్నాను. కాబట్టి రేపటి వీడియోని మీరు మిస్ కాకండి. ప్రైజ్ ది లార్డ్.